ఒక అధికారంలో చలామణి అవుతున్నటువంటి అధికారి తన భార్య చిన్న స్లిప్ పంపించింది. ఏంటంట, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి, హల్లెలూయా. ప్రతి స్త్రీ కూడా భర్తలను ఈ విధంగా ప్రేరేపించి మంచి మార్గంలో పెట్టే స్త్రీలుగా ఉండాలి. నీతిమంతులు ముట్టుకుంటే ఏం లేదు, దేవుడు ఊరుకోడు. ఆ నీతిమంతుని జోలికి ఎప్పుడైతే ఆ స్లిప్లో ఉన్నటువంటి ఈ మాటలు చదివాడో పిలాతులో అసలే కలవడం ఉంది. ఆయన నీతిమంతుడు నిరపరాధి అని అసలు ఈయన సిలువ వేయటానికి ఆయనకు మనసు ఒప్పట్లేదు. ప్రభుత్వం ప్రజలను బట్టి వాళ్ళ ప్రేరేపణను బట్టి మాకు బరబ్బను విడుదల చేయొద్దు, యేసునే సిలువ వేయమని అరుపులు అరుస్తూ ఉంటే మీరే ఏమైనా చేసుకోండి, కానీ ఈ నీతిమంతుని వల్ల నేను చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పాడు. నేను ఈ పొద్దు ఆయనను కూర్చి కళలో మిక్కిలి బాధపడుతున్నా. ఆమెకు దర్శనం వచ్చింది. కళలో ఏమొచ్చిందంట, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని ఎప్పుడైతే దర్శనం వచ్చిందో వెంటనే భర్తకు వర్తమానము పంపింది. ప్రియమైన స్త్రీలారా, మనం కూడా మన భర్తల మేలు కోరుకుని మన భర్తల మంచి మార్గంలో నడిపించి మన భర్తల కొరకు ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలి. కానీ యెజబెలు స్త్రీ వలె భర్తలను ప్రేరేపించి తప్పుడు మార్గంలో నడిపించే స్త్రీలుగా మనం ఉండకూడదు. మనందరం కూడా ఒక స్త్రీగా భర్తలను ఎలా ప్రేరేపించాలంటే, ఒక అమ్మ మనసు కలిగి. అమ్మ మనసు ఎలా ఉంటుంది? ప్రేమగా ఉంటుంది, జాలిగా ఉంటుంది. మనందరం అమ్మలే కదా. మనందరం స్త్రీలందరికీ అమ్మ, తర్వాత అత్త, చెల్లి, భార్య, ఇవన్నీ మనకే చెందుతాయి కదా స్త్రీలకే. మరి ఇవన్నీ దేవుడు మనకు ఈ బాధ్యతలన్నీ ఇచ్చారు కనుక, మనకి ఇన్ని పాత్రలు ఇచ్చారు కనుక, ఈ పాత్రలు పోషించేటప్పుడు మనం జాలిగల మనసు, మంచి మనసు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. స్త్రీగా పిలాతు భార్య యేసయ్యను కాపాడలేకపోయినప్పటికీ ఏం చేసిందంటే తన కుటుంబాన్ని మాత్రం శాపగ్రస్తానికి వీలు కాకుండా కాపాడుకుంది. హల్లెలూయా.